అందరికీ నమస్కారం. నా పేరు గూగుల సత్యరెడ్డి. మాది కందగట్ల గ్రామ పంచాయతీ, ఆత్మకూరు ఎస్ మండల్, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట నియోజకవర్గం. మా విద్యాభ్యాసం డిగ్రీ డిస్కంటిన్యూ. కుటుంబ పరిస్థితుల ప్రభావంతో మాది వ్యవసాయ కుటుంబం. అందువల్ల డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన 1981లో. మా రాజకీయ గురువు ముద్దం మల్లారెడ్డి గారు, రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు. రాజకీయాల్లోకి ఎందుకనంటే అప్పుడున్న ఇక్కడ ఊర్లలో పెద్ద చదువుకున్న వాళ్ళు లేక అప్పట్లో 1987లో మేము రాజకీయం మొదలుపెట్టాం. మా నాన్నగారు వాళ్ళకు ఈ రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదు. కాకపోతే స్నేహాలతోని పోయేది అప్పట్లో. ముందు మా నాన్నగారు వాళ్ళు సిపిఎం, ఎక్కువ సిపిఎంలో తిరిగేది వాళ్ళు. అంటే ఓట్లేసుడు వరకే వాళ్ళ పని, పెద్దగా ఇట్టడు తిరుగుడు అటువంటిది ఏం లేదు. ఇక ఆ తర్వాత నేను చదువు అనుకున్న తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీలో ముద్దమల్లారెడ్డి గారి ఆధీనంలో పనిచేసుకుంటూ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారికి పనిచేసుకుంటూ వెళ్ళినాం. 1987లో రాజకీయం స్టార్ట్ చేసినాము. అప్పట్లో మా వార్డు 2వ వార్డులు ఉండే, వార్డు మెంబర్ని గెలిపించుకోవడం, ఆ నుంచి సర్పంచ్ గారిని గెలిపించుకోవడం ఈ రకంగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2001లో స్కూల్ చైర్మన్గా పనిచేసిన. కందగట్ల గ్రామ పంచాయతీ ప్రభుత్వ హై స్కూల్కు చైర్మన్గా 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 3 సంవత్సరాలు మదర్ డైరీ లేకుంటుండే మా ఊర్లో. డైరీని సొసైటీ చేయడం, ప్రైవేట్గా ఇచ్చేసేది డైరీ. ఆ డైరీలో సొసైటీ చేయించుకొని వచ్చి ఒక 3 ఏళ్ళు మళ్ళీ డైరీ చైర్మన్గా పనిచేసిన. గతంలో వార్డు మెంబర్గా చేసి కూడా ఓడిపోయినాము. అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో. ఇక ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు ఆ రాజకీయాలు అప్పుడు అంతా ఆంధ్ర సైడ్ నుంచి ఎక్కువగా ఉండేది. మన దగ్గర రాజశేఖర రెడ్డి గారు వచ్చిన కానించి మంచిగా ఇదైంది. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఇక కేసీఆర్ గారి పాలన అందరికీ తెలుసు. ఈ ఒక 4 ఏళ్ళు మాత్రం టీఆర్ఎస్లో పనిచేసిన నేను. అది ఇష్టం లేని పని అయిపోయింది మాకు అప్పుడు. అప్పుడు మేము వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మా కందగట్ల గ్రామ పంచాయతీలో కొన్ని దుష్టశక్తులు ఉండే. వాటితో ఇబ్బంది పడి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాల్సి వచ్చింది. ఇక మాతో పాటు మా వెనకంగా కూడా మళ్ళీ వాళ్ళకే వచ్చిర్రు. ఇక అయినా కలిసిపోయినాము. పోయిన ఎంపీ ఎలక్షన్లలో జాయిన్ అయినాము. జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. నరసింహారెడ్డి గారు అప్పుడు ఎంపీగా పోటీ చేసి ఉండే. ఇక ఆయన కూడా అప్పుడు ఓడిపోయిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచిండు. ఇక మళ్ళీ తిరిగి 2023 శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ దామోదర్ రెడ్డి గారి సమక్షంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి అందులోనే పనిచేయడం జరిగింది. మాది 6 గ్యారంటీల ప్రభావం బాగానే ఉండే. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంచెం వెన్నుపోటు పొడిచిన మనుషులు ఉన్నారు ఇక్కడ. అందువల్ల దామోదర్ రెడ్డి గారు ఓడిపోవాల్సి వచ్చింది. నైతికంగా గెలిచినట్టు, కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు, కాకపోతే అధికారం ఎమ్మెల్యే కాలేకపోయిండు దామోదర్ రెడ్డి గారు. ఇప్పుడు మొత్తం సూర్యాపేట నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి గారు ఎలాంటి ఇబ్బందులున్నా ప్రజాపాలన పెట్టుకొని ప్రజా దర్బారు పెట్టి తాను నిత్యం ప్రతిరోజు సూర్యాపేటలో వండుకుంటూ అతి పేదవానికి కూడా ఏ కష్టం వచ్చినా కానీ అన్నీ దగ్గరుండి సవరిస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లో అంతకు ముందు మా కాంగ్రెస్ పార్టీ చాలా బలహీన పడిపోయింది మా కందగట్ల గ్రామ పంచాయతీలో. తిరిగి మళ్ళీ నేను జాయిన్ అయిన తర్వాత నా తోటి వాళ్ళు ఎవరు రాలే, అయినా నేను ఒక్కనే బయటికి వెళ్ళి దామోదర్ రెడ్డి గారికి సేవ చేస్తూ రాత్రింబవళ్ళు ఒక 10 రోజులు బాగా కృషి చేసి ఎదుటి పార్టీ వాళ్ళకు కన్నా 10 ఓట్లు ఎక్కువ తెచ్చుకోగలిగినాం ఇటు మా గ్రామ పంచాయతీలో. ఇంకా అందులో సరే మన మంచితనమా ఏదా కానీ గ్రామ పంచాయతీలో 10 ఓట్లు ఎక్కువ సంపాదించుకోగలిగినాం. ప్రజాపాలనలో ఇప్పటి వరకు ఉచిత కరెంట్ అయితేంది, మన గ్యాస్ సిలిండర్లు అయితేంది, పోతే పెన్షన్ లేని వాళ్ళకు, మన రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా అందరితోనే అప్లికేషన్లు పెట్టేయడం జరిగింది. ఇప్పుడు ఉచిత కరెంట్ అమలైంది. గ్యాస్ వస్తున్నది, 500 రూపాయల గ్యాస్ వస్తున్నది. మన ఆడవాళ్ళది బస్సు మొదటి నుంచి కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడు ఈ ఎలక్షన్ల తర్వాత రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, రైతు రుణమాఫీ కూడా అతి త్వరలో రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నారు. ఆగస్టు 15 వరకు కంపల్సరీ ఇచ్చేస్తాం. ఇప్పటి వరకు 6 గ్యారంటీలలో
ఆడవాళ్ళ బస్సు ఫ్రీ నడుస్తున్నది. ఇప్పుడు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, పోతే 500 రూపాయల సిలిండరు బాజాప్తు ప్రజలలో అవపడుతున్నది. ఈ 3 గ్యారంటీలు పక్కా అమలైనాయి. మిగతావి ఒకేసారి అన్నీ చేయాలన్నా ప్రభుత్వానికి కష్టం కదా, ఒక్కొక్కటి ఇది చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలు ఓట్ల కోసం ఎన్నో అబద్ధాలు మాట్లాడుతున్నందుకు తయారైన వాళ్ళు. ఇప్పుడు 10 సంవత్సరాలున్న కేసీఆర్ గారు రైతు రుణమాఫీ చేయలేకపోయిండు. 2 టర్ములు కూడా రైతులకు మొదటి టర్ము ₹1,00,000 రుణమాఫీ అని వడ్డీలో చాలలేవు. రెండో టర్ము 40% చేసిండు, 60% చేయలేదు. ఆయన చేయని అమలు రేవంత్ రెడ్డి గారు చేసుకుంటూ వస్తున్నారు. తప్పనిసరి 2,00,000 రుణమాఫీ ఆగస్టు 15 వరకల్లా అందరికీ అవుతాయి. రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు టికెట్ ఇస్తే సర్పంచ్గా పోటీ చేసి భారీ మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాను. గెలిచిన అనంతరం మా ఊర్లో ఒక 7-8 గళ్ళు ఉన్నాయి పనులు. సీసీ రోడ్లు కొంత ఉన్నాయి. మా ఊర్లో బీసీ వార్డులో ఇప్పటికే రామిరెడ్డి దామోదరెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాను. ఒకటి అలుగు బ్రిడ్జ్ పెద్దది ఉంది, అది దరిదాపు మన వచ్చి ఎస్టిమేట్ వేపిస్తే 5 కోట్లకు ఇదైంది. దామోదరెడ్డి గారితో మాట్లాడి నేను సర్పంచ్ కాగానే ముందు అది ఆ బ్రిడ్జ్ వేసే దానికోసం నేను తాపత్రయపడుతున్నాను. ఇప్పటికీ 10 లక్షలు సీసీ రోడ్లు దామోదరెడ్డి గారు ఇచ్చిండ్రు. ఆ వర్క్ ఇంకా మొదలు పెడతాను. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మొదలుపెట్టిన ఎలక్షన్ తర్వాత ఎమర్జెన్సీగా మొదలుపెట్టి ఆ వర్క్ పూర్తి చేస్తాను. సూర్యాపేట జిల్లాలో మా కందగట్ల గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా అనేది నమ్మకం నాకున్నది. ఖచ్చితంగా తీర్చిదిద్దగలను. ఎందుకంటే నాకున్న అనుభవంగా చెప్తున్నాను. ఇటు దామారెడ్డి గారు కానీ సర్వోత్తమ్ గారు కానీ మా కుటుంబానికి అతి దగ్గర, వాళ్ళ దగ్గర నిధులని కొట్లాడి తెచ్చుకోగల శక్తి నాలో ఉంది. నాకు ఇప్పుడు 62 ఏళ్ళు. ప్రజాసేవయే లక్ష్యంగా మా కందగట్ల గ్రామ పంచాయతీ ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సేవ చేయాలనే కోరిక నాలో ఉన్నది. ఇప్పుడు సర్పంచులుగా గెలిచిన తర్వాత వాళ్ళ స్వార్థం కోసం హైదరాబాదు, సూర్యాపేట ఇక్కడెక్కడ తిరుక్కుంటూ ఇక్కడ సేవలు చాలా తగ్గి చేసినారు ప్రజల్లో ఉండకుండా. అలాంటిది నేను ఖచ్చితంగా ప్రజల్లో ఉండి సేవ చేయగలననే నమ్మకం నాకుంది. ప్రజలు కూడా నన్ను ఆదరిస్తారు. ప్రజాదరణ ఉన్నది. నేను సేవ చేయాలనే కోరికతో ఉన్నాను. మా ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారు, అతనికి రాజకీయ అనుభవం బాగా ఉంది. తన తండ్రి పుషింగ్ బాగా ఉన్నది. జానారెడ్డి గారితో బాగా అనుభవం ఉన్నది. వారి అనుభవాన్ని వీరికి పంచుకుంటూ అన్ని విధాల సహకరిస్తూ ఇటు మా మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు మరియు ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులు, జానారెడ్డి గారు, వీళ్ళంతా మంచి మెజార్టీతోనే ఆత్మకూరు మండల మీటింగు సమావేశం పెట్టినాము. ఆ రోజు ఫుల్ సక్సెస్. అందులో జానారెడ్డి గారు, రఘువీరెడ్డి గారు, రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు, ఏసీసీ సభ్యులు సర్వోత్తమ్ గారు, మరియు మన మాజీ ఎమ్మెల్యే వేదాస్ వెంకయ్య గారు, మరియు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా పోటీ చేసే తీన్మార్ మల్లన్న గారు, వేనారెడ్డి గారు, మా మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు అందరూ కలిసి బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టినాము. మండల స్థాయి మీటింగులో అందరం కలిసి కార్యకర్తలందరం కలిసి మా ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గారికి భారీ మెజార్టీ, మా మండల 30,000 మెజార్టీ తీసుకొని రాగలుగుతామని ప్రమాణం చేసినాము. మా కందగట్ల నుంచి కూడా మా గ్రామ పంచాయతీ నుంచి అందరికన్నా 400 ఓట్ల మెజార్టీ తీసుకురాగలుగుతాం. రేవంత్ రెడ్డి గారు గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇచ్చిర్రు. ఈడ కుటుంబం అది ఇది అనేది కాదు. రేవంత్ రెడ్డి గారి దృష్టి ప్రతి కాన్స్టిట్యూషన్ గెలుచుకోవాలి, ప్రతి పార్లమెంటు సభ్యుడు గెలవాలనే ఆలోచనతోని గెలిచే అభ్యర్థుల కోసం టికెట్ ఇచ్చింది. అంతేగాని వేరే కుటుంబ పాలన అది ఇది అనేది కాదు. ఇక ప్రతిపక్షాలు అనుకుంటుంటాయి, ఏదో అనుకుంటుంటారు. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ మంచి అనుభవం ఉన్నది. మొదటి నుంచి వాళ్ళలో చైతన్యం ఉన్నది, రాజకీయ చైతన్యం ఉన్నది వాళ్ళలో. అట్నుంచి ఇప్పుడు జానారెడ్డి గారు కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో బాగా పనిచేసి తన కుమారులకు కూడా రాజకీయ అనుభవం తీసుకొచ్చిన వ్యక్తి. ఇటు ఉత్తమ కుమార్ రెడ్డి గారు కానీ పద్మావతి కానీ అంతా వాళ్ళు రాజకీయంగా మొదటి నుంచి బాగా ఇదైన అనుభవం ఉన్న వ్యక్తులు. వాళ్ళు గెలిచే వ్యక్తులకే టికెట్లు కావాలని కోరుకున్నారు, అంతేగాని కుటుంబ పాలన మాత్రం కాదు. ఇది కందగట్ల గ్రామ పంచాయతీ ఓటర్ మహాశైలందరికీ నా విన్నపము, ఎవరికి ఓటేయాలి, ఎవరైతే మనల్ని ఇది చేయగలరు,
మనం డబ్బుకు దీనికి అమ్ముడు పోకూడదు అనేది నా ఆలోచన. మనం ఓటుకు అమ్ముడు పోతే ఎవరిని ప్రశ్నించలేము. ప్రశ్నిస్తే వాడు ఏమంటాడు, ఆ సర్పంచ్గా గెలిచినోడు ఆయన వచ్చి ఏరా నువ్వు నాకు నిన్న పుణ్యానికి వేసినవరు ఓటని అనేది అంటనే ఉంటాడు. అతన్ని గట్టిగా అనలేము, నిలదీసి అడగలేము. తాను చేసే కుంభకోణాలని కూడా మనం నిలదీయలేము. అదే మనం ఓటుని ఖచ్చితంగా స్వచ్ఛందంగా వేసుకుంటే ఉదయం అతని ఇంటి ముందు నిలబడి నిలదీయగలుగుతాం. నిన్ను ఎందుకు గెలిపించుకున్నావు, నాకు ఈ పని ఎందుకు చేయవు అనేది మా వార్డుకు ఇది ఎందుకు తేలేవు అనేది ఖచ్చితంగా నిలదీసి అలా అడగగలిగే శక్తి ఓటర్కు ఉంటుంది. ఇది ఓటు నమ్ముకుంటే అభివృద్ధి చేసుకోలేము, అతన్ని నిలదీసి అడగలేము. దయచేసి మీ ఓటుని అమ్ముకోవద్దు, మద్యానికి డబ్బుకు మనం బానిసలు కావద్దని నా విజ్ఞప్తి. రేపు జరగబోయే మన పార్లమెంటు ఎలక్షన్లే కావచ్చు, రేపు జడ్పీడీ ఎలక్షన్ కావచ్చు, గ్రామ పంచాయతీ ఎలక్షనే కావచ్చు, సింగిల్ విండో అన్నీ కూడా అతి దగ్గర ఉన్నాయి. ఒకదాని బట్టి ఒకటి మనకు ఇవన్నీ ఎలక్షన్లు రాబోతున్నాయి, ఎన్నికలు రాబోతున్నాయి. ప్రతి ఎన్నికలలో స్వచ్ఛందంగా అమ్ముడు పోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసుకొని డబ్బులు ఆశించకుండా ఉన్న 10 ఏళ్ల నుంచి కేసీఆర్ పాలన ఎలా ఉందో, ఇప్పుడు 3 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉందో మీరు అప్పుడే గ్రహించి ఉంటారు. దాన్ని బట్టి మీరు రేపు ఓటుని అమ్ముడు పోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని అభివృద్ధి చేసుకుందాం అనేది నా కోరిక. రేపటి ఎలక్షన్లో కాగా మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. భారీ మెజార్టీతో గెలుస్తున్నాము. మనం ఎక్కువ పార్లమెంటు సీట్లు మన కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకోబోతున్నది. జూన్ 4 నాడు మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఈ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ అనేది ఉండదు. ఇప్పుడే చూస్తున్నారు వాళ్ళ ముఖాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ప్రచారం ఎట్లా ఉన్నది, ప్రతి ఛానళ్ళల్లో మనం చూస్తున్నాము. మీరు ఇవన్నీ మంచిగా గుర్తుపెట్టుకోండి. తప్పనిసరి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటేసి మనం పక్కా గెలిపించుకొని మన తెలంగాణని మంచి అభివృద్ధిలోకి చేసుకుందాం. మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.